సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ అయితే మనం ఫేస్బుక్ యాప్ని సెలెక్ట్ చేసుకొని అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అని చూపిస్తుంది. కానీ ఇక్కడ చూపించే 2 ఈమెయిల్స్ మన దగ్గర వర్కింగ్లో లేవు. కాబట్టి దీన్ని ఏం చేయాలి, నో లాంగర్ అనేలాగా ట్రై చేసుకోవాలి. ట్రై చేసుకున్న తర్వాత అకౌంట్ ఓన్గా క్రియేట్ చేసుకున్నది కానీ యూజ్ చేసిన డివైస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అకౌంట్ లాగిన్ అయ్యి ఉండాలి. అలా వాళ్ళు కనుక అకౌంట్ లాగిన్ అయ్యింది అనుకోండి, ఆన్ ది స్పాట్లో ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నా ఫోన్లో అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయి ఉంది. నేను ఈమెయిల్ నుంచి వెళ్ళి ఊకే నో లాంగర్ హ్యావ్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఇలా ట్రై చేసే టైంలోనే వాళ్ళు కూడా అకౌంట్ లాగిన్ చేయమనే కానీ చేసేసిలో అలా చేయగానే ఆటోమేటిక్గా మన డివైస్లో ఫేస్బుక్ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. ఎలాగా, వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేసి లాగిన్ అవ్వడం వల్ల. సో ఇలా లాగిన్ అవ్వగానే మళ్ళీ మనం ఏం చేసినాము, పర్టికులర్గా కరెక్ట్ అయిన ఈమెయిల్ అలాగే కరెక్ట్ అయిన పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం లాగిన్ అని అనగానే మధ్యలో మనకి ఎలాంటి గెట్ కోడ్ బై ఈమెయిల్, గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే ఆప్షన్స్ లేకుండా ఫేస్బుక్ అకౌంట్ మనకి లాక్ నుంచి వెళ్ళి అన్లాక్ అయితే అయిపోయింది. సో ఇలా మీకు కూడా రావాలి అని అంటే మీరు మెయిన్గా యూజ్ చేయాల్సింది ఏంటిది, ఫేస్బుక్ యాప్ని మనం యూజ్ చేసుకొని అందులో మనం ఈ చిన్న ట్రిక్ అనేది ట్రై చేసుకున్నామంటే చూడండి, నేను ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇందాకే నాకు లాక్ నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా సెషన్ ఎక్స్పైర్డ్ అనేసి లాగౌట్ అయిపోయింది. నేను నార్మల్గా డీటెయిల్స్ ఎంటర్ చేయగానే డైరెక్ట్ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, లైవ్ ప్రూఫ్లో వితౌట్ ఆప్షన్తోని లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్, గెట్ కోడ్ బై ఈమెయిల్స్ అనే ఆప్షన్తోని సఫర్ అవుతున్న అకౌంట్ మనకి ఎలాంటి ఆప్షన్స్ అనేది మనల్ని అడగకుండా ఆన్ ది స్పాట్లో మనకి అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీనికోసం మనం యూజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్గా ఫేస్బుక్ యాప్. సో ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్తో మాత్రం ఫేస్బుక్ యాప్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా యాప్లో చెక్ చేసుకోవడము, యాప్లో ట్రై చేయడం అయితే అస్సలే మిస్ అవ్వకండి.